శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ, రోజువారీ జీవితంలో భగవంతుడిని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల పూర్తయిన మొదటి పుస్తకంలోని 5వ ఉపన్యాసం మతాన్ని శాస్త్రీయం చేయడం. ఇందులోని 3వ ఆఖరి భాగం ఇప్పుడు మనం వినబోతున్నాం. ధ్యానమే నిజమైన మతాచరణ. నిజంగా మతాన్ని ఆచరించడం అంటే ధ్యానంలో మౌనంగా కూర్చోవడం, భగవంతుడితో మాట్లాడడం. కానీ మీరు అంత తీవ్రంగా ప్రయత్నించి ఉన్నతమైన స్థాయికి చేరరు. మీరు కావలసినంత ఏకాగ్రత చూపరు. అందుకే మీరు అజ్ఞానంలో ఉండిపోతున్నారు. భగవంతుడి మీద ఎక్కువసేపు గాఢమైన ఏకాగ్రత నిలపటానికి ఉన్న విలువను తెలుసుకోవటం నేను ప్రతి ఏటా రోజంతా క్రిస్మస్ పండుగకు కొద్దిగా ముందు రోజుల్లో ఏర్పాటు చేశాను. ఈ క్రిస్మస్ ధ్యానం గురించి ఫుట్నోట్లో ఈ విధంగా ఉంది. పరమహంస గారు 1931లో మొదలుపెట్టిన ఒక ఆధ్యాత్మిక ఆచారం ఈ క్రిస్మస్ ధ్యానం. దీన్ని యోగదా సెల్ఫ్ రియలైజేషన్ సభ్యులు తమ ఆశ్రమాల్లో, మందిరాల్లో, ధ్యాన కేంద్రాల్లో ప్రపంచమంతటా పాటిస్తూ వస్తున్నారు. ప్రత్యేక ఆధ్యాత్మిక పర్వదినాలలో, ఇంకా సంవత్సరంలోని ఇతర సమయాల్లో రోజు పొడవుతా ధ్యానం చేస్తున్నారు. మొదట్లో భక్తులు ఈ ధ్యానకాలం ఎంతో ఎక్కువ అని భావించేవాళ్ళు. కానీ ధ్యానంలో గాఢత పెరుగుతుంటే వాళ్ళకి సమయాన్ని మర్చిపోయేవాళ్ళు. వాళ్ళ మనస్సును మళ్లించడానికి ఏదో ఒకటి ఉంటే తప్ప చాలామంది చర్చిలకు వెళ్ళేవాళ్ళు 1 గంట కూడా కుదురుగా కూర్చోలేరు. భగవంతుడి చైతన్యంలో ఉండడం అనేది పూర్తిగా భిన్నమైన విషయం. మీరు మౌనంలో కూర్చుని ఒక్కటొక్కటిగా నా ఇంద్రియ ద్వారాలను మూస్తాను, లేకుంటే గులాబీ సుగంధం, కోకిల పాట, నీ నుంచి నా ప్రేమను చెదరగొట్టవచ్చు. విస్పర్స్ ఫ్రమ్ ఎటర్నిటీలో రాత్రివేళ ప్రార్థన నుంచి పరమహంస యోగానందుల పుస్తకం నుంచి ఈ డైలాగ్ ఇక్కడ కొటేషన్ కింద ఇచ్చారు. ఒక్కటొక్కటిగా నా ఇంద్రియ ద్వారాలను మూస్తాను, లేకుంటే గులాబీ సుగంధం, కోకిల పాట, నీ నుంచి నా ప్రేమను చెదరగొట్టవచ్చు. మీరు దీన్నే లోతుగా ఇంకా గాఢమైన ఏకాగ్రతతో భక్తితో ఉచ్చరిస్తుంటే కొద్దిసేపు అయిన తర్వాత మీ మనస్సును చెదరగొట్టే వాటినన్నింటినీ మీరు మర్చిపోయినట్లు చూస్తారు. మీ లోపలి చూపుకు ఎదురుగా ఒక వెలుతురు కనిపిస్తుంది, లేదా మహాత్ముల దర్శనం కలుగుతుంది, లేదా మీరు గాఢమైన శాంతిలో లేదా దివ్యానందంలో మునిగిపోతారు. ఆధ్యాత్మిక కార్యం ఏదైనా మిమ్మల్ని భగవంతుణ్ణి గురించిన ఆలోచనలో ఉంచి మీకు మేలు చేస్తుంది. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం మీరు తీవ్రమైన ప్రయత్నం చేయడం. భక్తులందరూ ఒక చోట కూడి దేవుడితో అనుసంధానం పొందడానికి ప్రపంచమంతటా అన్ని చోట్ల ధ్యాన కేంద్రాలు ఉండాలి. నేను మందిరానికి వచ్చినప్పుడు ఒకే ఒక్క ఉద్దేశంతో వస్తాను. అదేమంటే భగవంతుడితో ఉండడం, ఆయన గురించి మీకు అందరికీ చెప్పడం. మీరిక్కడికి వచ్చేది నా మాటల కోసం, ధ్యానం ద్వారా ఆయన సన్నిధిని అనుభూతం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి. ఒక్క చందమామ ఆకాశపు చీకటి తొలగిస్తాడు. అలాగే భగవంతుడిని తెలుసుకోవడానికి శిక్షణ పొందిన ఒక్క వ్యక్తి, నిజమైన భక్తి, మనఃపూర్వకమైన అన్వేషణ, తీవ్రమైన ప్రయత్నం ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా ఇతరుల ఆధ్యాత్మిక అంధకారాన్ని తొలగిస్తాడు. దేవుళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు కూడా కొద్దిగా ప్రకాశిస్తారు. కానీ వాళ్ళు ప్రపంచానికి వెలుగునివ్వలేరు. సాధారణ ధార్మిక వ్యక్తులు నక్షత్రాల వంటి వారు, కొద్ది వెలుగును మాత్రమే ఇవ్వగలరు. ధ్యానం భగవంతుడి ఉనికికి ప్రమాణం ఇస్తుంది. శాస్త్రీయమైన ధ్యానం ద్వారా మీరు నిజమైన భక్తులవ్వండి. ఏ విధంగా చందమామ అంధకారాన్ని పారద్రోలుతుందో
అదేవిధంగా మీరు మీ చుట్టుపక్కల ఇతరులలో ఉన్న అంధకారాన్ని తొలగించండి. ధ్యానం ద్వారా సాక్షాత్కారం పొందకపోతే మతం అనేది అన్నిటిలోకి ఎంతో మార్మికమైన పుస్తకం అవుతుంది. మీరు ఎప్పటికీ దాన్ని అర్థం చేసుకోలేరు. కానీ ధ్యానం ద్వారా మీకు భగవంతుడు ఉనికి ప్రమాణం దొరుకుతుంది. మీ గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టండి. ఏ విధమైన సద్దు చేయకండి. కూర్చుని దేవుడితో మాట్లాడండి. ధ్యాన సాధన చేయండి. మీ మనస్సు ఎంత ఏకాగ్రం కావాలంటే మరోసారి మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు ప్రయత్నించాల్సిన అవసరం ఉండకూడదు. మీ మనస్సు వెంటనే ఆయన మీద స్థిరపడాలి. మీరు కనుక మొదట్లోనే శారీరక మానసిక చాంచల్యానికి గట్టి ప్రయత్నం చేసి జయించకపోతే తర్వాత ఏళ్ళు గడిచినప్పటికీ మీరు ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి ధ్యానించటం కష్టమని మీకు అనిపిస్తుంది. కానీ మీరు మొదట్లోనే అతి గొప్ప ప్రయత్నం చేస్తే మీరు త్వరలోనే సంతోషవంతులు, స్వతంత్రులు అవుతారు. నేను ఈశ్వర అని పలకగానే నా పరిపూర్ణ అస్తిత్వం ఆయనలోని ఆనందంలో కరిగిపోతుంది. కానీ దానికోసం నేను పని చేయాల్సి వచ్చింది. కృషి చేయండి. మొదట్లో నేను అంత భక్తి ఉన్నవాడిని కాదు. నా మనస్సు ఎంతో చంచలంగా ఉండేది. కానీ ఇప్పుడు అది అగ్ని మాదిరిగా అయింది. నా మనస్సును కూటస్థ కేంద్రంలో నిలపగానే ఆలోచనలన్నీ మాయం. శ్వాస, గుండె, మనస్సు అన్నీ చటుక్కున నిశ్చలమవుతాయి. నేను పరమాత్మని ఒక్కడినే ఎరిగి ఉంటాను. శాస్త్రీయ పద్ధతుల ద్వారా మతాన్ని నిజం చేయండి. విజ్ఞాన శాస్త్రం మీకు స్పష్టతను, నిశ్చితత్వాన్ని ఇస్తుంది. మౌనంగా కూర్చుని భారతదేశపు మహాయోగులైన మహావతార బాబాజీ, లాహిరి మహాశయ, స్వామి శ్రీ యుక్తేశ్వర గారు ఇచ్చిన పద్ధతులను సాధన చేయండి. ఇక్కడ ఫుట్ నోట్లో ఈ విధంగా రాశారండి. పరమహంస యోగానంద గారితో కలుపుకుని వీళ్ళు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ గురు పరంపర. నేను మాట్లాడుతున్న ఆ అత్యుత్తమమైన శుభాన్ని గురించి మీలో మీరే కనుక్కున్నప్పుడు, ఆ విధంగా చేసినప్పుడు మతం అనేది ఒక పురాణ కథ ఇంకెంత మాత్రం కాదని, ఒక నిర్దిష్టమైన శాస్త్రం అని తెలుసుకుంటారు. ఆయన్ని ప్రార్థించండి. ఈశ్వర, నువ్వు విశ్వానికే యజమానివి. అందువల్లే నేను నీ దగ్గరకు వచ్చాను. నువ్వు నాతో మాట్లాడేదాకా, నువ్వు నీ సాన్నిధ్యాన్ని నాకు తెలియచేసేదాకా నేను పట్టు విడవను. నువ్వు లేకుండా నేను జీవించలేను. బలమైన కోరిక, గోప్యత, భక్తి, స్థిరత్వాలు అవసరం. భారతదేశపు గొప్ప మహాత్ములైన శ్రీరామకృష్ణులు కాళీ విగ్రహాన్ని, విశ్వజననిని పూజిస్తూ తన నిజస్వరూపంలో తనకు దర్శనమీయమని ప్రార్థిస్తూ వచ్చారు. ఆయన ఆధ్యాత్మిక వేదన ఎంత తీవ్రమైందంటే బతకడం ఇంక వ్యర్థమని ఆయన భావించారు. ఆ సమయంలో ఆయన దృష్టి మందిరంలో ఉన్న కత్తి మీద పడింది. పిచ్చివాడిలా ఆయన దాన్ని ఒడిసి పట్టారు, తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఉద్దేశంతో. ఆ క్షణంలో అమ్మవారు ఆయనకు తన విశ్వరూపంలో దర్శనమిచ్చింది. ఆమె భక్తుడు దివ్యానంద సాగరంలో మునకవేశారు. ఎక్కడైతే ఆ మహాత్ముడికి దివ్యానుభూతి కలిగిందో అదే స్థలంలో అదే జగన్మాత రాతి విగ్రహం సజీవ రూపం దాల్చి నాతో మాట్లాడింది. ఈ అనుభూతి ఒక యోగి ఆత్మకథలో రాతి బొమ్మ గుండె అనే అధ్యాయంలో వివరంగా ఉంది. నేను కనుక గంటల తరబడి భగవదన్వేషణలో, ధ్యానంలో గడపకపోతే మతం అనేది ఒక శాస్త్రం అని తెలుసుకునేవాడిని కాదు. బలమైన కోరిక, గోప్యత, భక్తి, స్థిరత్వం అవసరం. చావు ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. ప్రతి నిమిషం
మీ మనసు భగవంతుడి మీదే లగ్నం చేయండి. మీకు కావలసిన ప్రతి కోరిక, అవసరం సరిగ్గా మీలోనే ఉన్నాయి. చాలాసేపు వెతకండి, లోతుగా అన్వేషించండి. నేను గంటల తరబడి ధ్యానం చేస్తాను. ధ్యానం పూర్తయ్యే వరకు నేను ఎవరిని చూడను, ఎవరి చేత దేని చేత ఇబ్బంది పడనని మీరు మనస్సులో నిశ్చయించుకోవాలి. అప్పుడు మీకు సమయమే తెలియదు. రాంచీ, జార్ఖండ్లో ఉన్న మా యోగదా విద్యాలయంలో నేను నా ఖాళీ సమయాన్ని ఆశ్రమం చుట్టూ తిరగడానికి ఉపయోగించేవాడిని. అక్కడ ఇక్కడ కొద్దిసేపు కూర్చుని చివరకు నా మనసు దేవుడితో మత్తెక్కే వరకు ధ్యానం చేసేవాడిని. ఆయన్ని కనుక్కోవడానికి ఒకే ఒక మార్గం అది. మీ సమయాన్ని వృధా చేయకండి. మీరు దివ్య చైతన్యంలో ఉండగలిగినప్పుడు 4 నుంచి 6 గంటల నిద్రే ఎక్కువ. మీరెప్పుడూ అలసటగా భావించరు. మీరెప్పుడూ నిద్రను పోగొట్టుకోరు. నిద్ర నా నియంత్రణలో ఉంది. అదేవిధంగా తినడం కూడా. నా దగ్గర అన్నింటికన్నా గొప్పదైనది ఏదో ఉంది. తాను నాతో ఉన్నప్పుడు జీవితపు అవసరాలు అన్నీ అనవసరమవుతాయని భగవంతుడు నాకు రుజువు చేశాడు. ఆ విధమైన చైతన్యంలో మీరొక సగటు మానవుడి కన్నా ఎంతో ఆరోగ్యవంతులవుతారు. అన్ని విధాలుగా ఎంతో ఆనందంగా, ఎంతో ఔదార్యంగా అవుతారు. చిన్న విషయాల కోసం చూడకండి, అవి మీ దృష్టిని దేవుడి నుంచి మళ్ళిస్తాయి. ప్రయోగాన్ని ఇప్పుడే మొదలుపెట్టండి. జీవితాన్ని సరళం చేసుకోండి. రాజులా అవ్వండి. మతాన్ని శాస్త్రీయం చేయడం అనే 5వ ఉపన్యాసంలోని 3వ భాగం, ఆఖరి భాగం సమాప్తం.